గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ మధ్యలో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ బట్ నీకు మెయిన్ చెప్పాను. సో అట్లా ఇంకా మధ్యలో రాజుగాడితో పాటు వచ్చి ఇంకా రాజుతో మనకంటూ ఒక దేవుడి దయ వల్ల ఓ పేరు క్రియేట్ చేసుకొని ఇంకా అట్లా జర్నీ సాగి. అదే నేను విన్నది ఏంటంటే లైక్ నువ్వు నిజమే అంటే బ్రేక్ డ్యాన్స్ వదిలేద్దాం అనుకున్నావంట. ఇంక మొత్తం అంతా నాకు ఒక 5-6-7 క్వశ్చన్లు మొత్తం కవర్ చేస్తావు నువ్వు గ్యాప్ లో. సిటీ మాస్టర్ గొడవ కవర్ చేస్తా మొత్తం ఎక్కడ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావు. ఇప్పుడు అమ్మ అందరూ హ్యాపీయా? అందరూ హ్యాపీ అన్న. ఏమంటారు ఇప్పుడు చూసి ఏమంటారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పటికీ వాళ్ళకి ఇంకా 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 హ్యాపీగా చెయ్యాలన్నదే నా కోరిక. ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉంటాను. నేను చాలా చిన్న లైఫ్ అన్న. నేను ప్రతిదీ ఏదంటే ఎక్కువ తీసుకోను. అబ్బా వీడు ఇది చేసేస్తున్నాడు లేకపోతే వాడేది చేసేస్తున్నాడు నేను ఇలా అట్లా ఉండదు. నాకు ఏది రాసి ఉంటే అది నాది. నువ్వెందుకు మీ మణికంఠలా మాట్లాడుతున్నావు? ఏమో అందరు ఇదే అంటారు కానీ ఏమో అన్న నేను ఒకటే ఇది కదా. సో విజయవాడ, గుడివాడ ఇవన్నీ ఎందుకు ఉన్నాయా చెప్పయ్యా బాబు. ఇప్పుడు గెటప్ సీన్ ఇది వేసింది బిల్డప్ బాబాయ్ వాయిస్ వేసింది మణికంఠ కాదు కానీ మా విజయవాడ వాళ్ళు చూసే వేసాడు అన్న కదా. మణికంఠ అప్పుడు జబర్దస్త్ డైరెక్ట్ చేశాడు కాబట్టి మనోడు మాటలు చూస్తే బిల్డప్ బాబాయ్ మాటలు మనోడిని చూసేసినట్టు అనిపిస్తుంది. ఆటోమేటిక్ విజయవాడ మొత్తం కొంతమంది అలాగే మాట్లాడతారు, కొంతమంది కదా మాక్సిమం హడావిడి ఉన్నాయి చెప్పు మణికంఠ మాటలు ఏంటి మన గురించి చెప్పలేదా మనోడికి? అంటే అలాగే ఉంటది. అట్లా కాదు ఇప్పుడు కూడా అంటే కొరియోగ్రాఫ్ అయిపోయినా నువ్వు మీ ఊరు వెళ్ళిపోతా ఉంటావు ఎందుకు? అంటే నాకు ఇంట్లోనే ఉండటం అంటే ఇంట్లో ఫుడ్ తినడం, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అట్లా ఇష్టం అన్న. ఇక్కడ ఉన్న ఏముంటది ఇంకా ఏదో ఒంటరిగా ఉన్నట్టు అంటే ఇక్కడ ఉన్న బాగుంటది, బాగోదని కాదు కానీ బట్ ఇక్కడ ఉన్నది ఒకలా ఉంటది, అక్కడ ఉన్నది ఒకలా ఉంటది. మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంది? విజయవాడలో ఉంది? ఎక్కడ ఉందా? అంటే ఉంది, అదే ఉన్నదని తెలుసు. సిన్సియర్గా ఒక అమ్మాయి ఉందని తెలుసు. విజయవాడ ఎక్కడున్నా తన దగ్గరికి వెళ్తామని తెలుసు. ఎక్కడున్నా మళ్ళీ తన దగ్గరికి రావాలని తెలుసు. ఇక్కడ విజయవాడ కదా, అందుకు విజయవాడ వెళ్ళిపోతున్నాం. ఇది ముందు నుంచే ఫ్యామిలీ మొత్తం అక్కడే కదా, అమ్మ నాన్న అమ్మమ్మ అందరు అక్కడే. సో ఇంకా మెయిన్ ఫ్రెండ్స్ కూడా అక్కడే. ఇది మ్యాటర్. పాయింట్కి రా. ఇంకా అందరూ గుంపులో పోయింది, ఇంకా అందరిలో తను. సో ఎలా లవ్? లవ్వే కదన్నా. అదే లవ్ ఎలా అంటే అలానే. ఎక్కడ? విజయవాడలోనే. విజయవాడలోనే ఎలా పరిచయం అయింది? ఎక్కడ పరిచయం? స్టోరీ తెలుసుకుంటా చెప్పు. అది పర్సనల్ తెలిసినప్పుడు ఈ లవ్ స్టోరీ కూడా తెలుసుకోవాలా? లవ్ స్టోరీ వద్దురే అన్న, దిష్టి తగ్గుతుంది. తన ఫస్ట్ ప్రపోజ్ చేసిందా? తనే చేసింది. కొరియోగ్రాఫర్ మంచి పేరు వచ్చాక లేదన్నా, నేను అసలు ఏమీ లేనప్పుడే తను ఉంది నాతో. అట్లా అందుకు నేనే అదవనే కానీ బట్ తను మాత్రం చాలా మంచి అమ్మాయి. అది తెలుసులే. చాలా మంచి అమ్మాయి. ఇంకా పెళ్లి చేసుకుంటారు? చేసుకుంటాం త్వరలో. మనం అందరిలా కాదు ఈ అమ్మాయిని చూపించి ఈ అమ్మాయిలు ఎవరో మళ్ళీ కొన్ని రోజులు గొడవ ఈ అమ్మాయి అట్లా కాదు. ఒకటే అమ్మాయి, ఒకటే పిల్ల. ఎవరి కోసం చెప్తున్నా కూడా తెలుసు నాకు. లేదు బయట జనరల్ ఎవరిని ఉద్దేశించి లేదన్నా, బయట జనరల్. అదే నేను చెప్తున్నా. అట్లా నచ్చదు, అందుకనే ముందుకి మళ్ళీ చూపించి అన్నీ వద్దు. సో అట్లా హ్యాపీ. అది నిన్ను ఎప్పుడు ఎవరు నీ కలర్ గురించి ఎప్పుడు నేను కామెంట్ చేసి నిన్నేం అనలేదా? లేదమ్మా, ఎప్పుడు అనలేదు. నేను ఫీల్ అవ్వాలి అసలు, ఎప్పుడు అవ్వలేదా అసలు? అంటే దానికి భయపడడం కానీ? లేదు. మరి నేను విన్నది నీకు ఒక టైంలో అనిపించింది. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు అనేవాళ్ళు అంటే కెమెరాలో కనపడాలంటే మంచి ఫేర్ ఉండాలి, కలర్ ఉండాలిరా, అందుకనే వీడు సెలెక్ట్ అవ్వలేదు లేకపోతే అట్లా ఇట్లా అని. బట్ అది కొంచెం రాగా కలర్ తోటి దాంతో సంబంధం లేదు, టాలెంట్ ఫేమ్ చాలు. కలర్ ఏంటి నీకు తెలుసా మా చెల్లి నీ ఫ్యాను? అవునా? నీతో మాట్లాడిచ్చాను నేను? లేదన్నా, మాట్లాడేసి లేదా? మా చెల్లి నీ ఫ్యాన్.
బట్ చెప్పినట్టున్నావు ఒకసారి చెప్పాను చెప్పినట్టు. ఒకసారి చెప్పు, అభి చెప్పు, మా చెప్పు. చెల్లి అవును, ఫ్యాన్ అవును, అభి చెప్పావు. అవును. మంచి నీ డాన్స్ కి నీకు అవును. అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అవునా? అవునా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి. అవునా? ఏదో ఉంటారులే అన్న. ఏదో జస్ట్ ఎక్కువ మెసేజ్లు వచ్చే మెసేజ్లు ఏంటి వస్తాయి నీకు నార్మల్ గా? క్యూట్ అదే ఉంటావు క్యూట్ అభి, ఉంటారు మెయిన్ నీ ఎక్కువ. హెయిర్ స్టైల్ ఇలా బాగుంటది, క్యూట్ ఉంటావు, హెయిర్ స్టైల్ బాగుంటది. నేనే పెడతాను అవన్నీ. అవునా? నేను ఇంకా అంతే క్యూట్ ఉంటావు, మీ మ్మ్. డాన్స్ బాగుంటది, మీ గ్రేస్ బాగుంటది. నీ మాటలు అట్లా మాటలు ఏముండదు. క్రింజ్ వచ్చిన ఒక మెసేజ్ ఏంటి? క్రింజ్ పెడతా ఉంటారు ఇది. ఎంతకు వస్తావని? అది క్రింజ్ ఏముంది, అది షాకింగ్, ఇదేంట్రా బాబు అని. అలాంటివే ఉండవులే కానీ బట్ పెడతా ఉంటారు ఇలాంటివి. అల్లం బెల్లం ఏ ఉంటాయి కదా, గుండెకే గుండెకే అది. నువ్వు నాకు నచ్చావు, హాట్ అట్లా ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కొంచెం జిమ్కి వెళ్ళి బాడీ చేస్తున్నాం పెంచు కాబట్టి కొంచెం బాడీ హ్యాండ్సమ్ అయ్యి అలాంటివి కూడా వస్తాయి. అట్లా వస్తున్నాయి. చైతన్య మాస్టర్ది. లైక్ నువ్వు ఇందాక చెప్తున్నప్పుడు నేను మధ్యలో నాకు తీసుకుందాం అనుకున్నాను. అంటే ఫుల్ మొత్తం అంతా ఎమోషనల్ జర్నీ మాట్లాడే మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ అని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ టాపిక్ తీసుకుని వచ్చా. చిట్టి మాస్టర్ గురించి నాకు తెలుసు. అంటే నేను కూడా ట్రావెల్ చేశాను కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో ఆయనకి నాకు కొన్ని మాట్లాడడం, దాని తర్వాత చైతన్య మాస్టర్ మళ్ళీ మంచి క్లోజ్ అవ్వడం, నేను సెట్స్కి వచ్చినప్పుడు చైతన్య మాస్టర్ ఇచ్చే రెస్పెక్ట్ అది చాలా మంచిది. అండ్ ఆయనకి ఎప్పుడు ఎవరు ఏముండదు, అవును, ఏముండదు. పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఏదో చెప్పడం కానీ అసలు ఏం జరిగింది అసలు అలా ఎక్స్పెక్ట్ చేసావా నువ్వు? అస్సలు లేదన్న, అస్సలు కాదు. ఎందుకు ఎప్పుడు ఇబ్బందులన్నీ కొరియోగ్రాఫర్లు ఈ డాన్స్లో ఉండేవాళ్ళకి ఎందుకు? అదే నేను అనుకుంటా ఉంటాను అసలు నిజంగా ఎందుకు చైతన్య అలా చేసాడు, అసలు ఏం జరిగింది. ఇప్పుడు అసలు ఆయన ఉన్న రాయల్టీగా మా మాస్టర్లు ఎవ్వరు ఉండరు. నేను చూసా రాయల్టీగా రోజు అసలు వేరే లెవెల్లో ఉంటాడు. నచ్చిన ఫుడ్ తింటాడు, నచ్చినట్టు తాగుతాడు, చాలా ఎంజాయ్గా ఉంటాడు. బట్ అసలు ఎందుకు అలా సడన్ గా అయిపోయాడు, ఎందుకు అంత కుంగిపోయాడు అన్నది ఇప్పటికీ తెలియదు. బెట్టింగ్ డబ్బు అంటారు, అది కూడా కాదనిపిస్తుంది నాకు. బెట్టింగ్ అనేది అసలు బేసిక్ గా అప్పుడు అంత బెట్టింగ్ లేదు. అవును. ఇప్పుడు ఈ మధ్య మొన్న ఒక 2-3 years బ్యాక్ ఉందేమో కానీ ఆ టైంలో అన్న చేసుకున్న టైంలో అంత బెట్టింగ్ లేదు. ఆ బెట్టింగ్ యాప్లు అదేం లేదు కానీ బట్ ఆయన ఎందుకో అతను సెల్ఫ్గా ఏదో ఇంకా చాలు ఈ లైఫ్, ఇంకేమి సాధిస్తాం అన్న ఫ్లోలో చేసుకున్నాడు అన్నది నా ఒపీనియన్. బేసిక్గా ఎప్పుడు వదిలేసాను చైతన్య మాస్టర్? నేను వదలలేదు, మేమంతా అన్న చైతన్య ఏది చేసినా ఏది ఉన్నా సరే ఫస్ట్ చెప్పుకునే వ్యక్తి నేను. నాకే చెప్తాడు ఏది జరిగినా ఓపెన్ గా, అంత క్లోజ్ మేమిద్దరం, నేను చైతన్య చాలా అంటే చాలా. నా గురించి చెప్పు ఉంటాడు కదా, చెప్పాడు కదా, అన్ని చెప్పాడా, ప్రతిదీ చెప్తాడు. నా గురించి చెప్తాడు, నాకు ఫోన్లు వచ్చినప్పుడు అనుకున్నాను ప్రతిదీ చెప్తాడు, ఎవ్రీథింగ్. సో ఆయనకి ఒక పర్సనల్ లైఫ్ ఉంది. ఆ లైఫ్ ని ఆయన మరి ఏమనుకున్నాడో, ఎలా రియాక్ట్ అయ్యాడో ఏంటో తెలియదు కానీ ఇంకా ఇది చాలు, ఈ లైఫ్ ఇంక చాలు, ఇంకొద్దు, ఇంకెలాంటి లైఫ్ వద్దు అని అనుకొని. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన్ని ఎంతో ప్రేమించే వ్యక్తులే ఆయన్ని తిరిగి తిట్టడం వల్ల ఇంకా అమ్మ ఇలా బతుకుతున్నాను ఏంటి నేను అన్న ఫ్లోలో సెల్ఫ్గా ఏదైనా ఆయన అనుకొని అలా పిచ్చి పని చేసుకున్నాడు. కానీ మేబీ ఆ టైంలో మేము అందరూ ఉండి మాట్లాడి ఉండి ఏదన్నా అయ్యి ఉంటే ఇది చిన్న గిల్లినా తట్టుకోలేడు. అసలు ఇంత గిల్లితేనే అమ్మో నిప్పిరా బాబు అంటాడు. అలాంటి ఆయన అసలు ఇంపాసిబుల్. అది మాకు అసలు ఊహకు కూడా రాదు, సూసైడ్ చేసుకుంటాడు అన్న ఊహకే రాదు. అలాంటిది అసలు నేనైతే నా లైఫ్లో మా అమ్మ చనిపోయినప్పుడు కూడా నేను అంత ఏడవలేదన్న, అంత ఏడిచిన చైతన్యాన్ని. అసలు ఫస్ట్ చూడంగానే ఆయన పడుకునేటప్పుడు ఎలా పడుకుంటాడు, ఆయన బెడ్ ఎక్కడికి వెళ్ళినా ముందు బయటికి వెళ్ళి మంచి బెడ్ తెస్తాడు, ఇంత లావు సైజు బెడ్. అది కొనుక్కొని వేసుకొని మంచి కంఫర్ట్గా ఉన్న పిల్లోలు, బ్లాంకెట్ ఇవన్నీ కొనుక్కొని హ్యాపీ పడుకుంటాడు. అలాంటిది ఆయన జస్ట్ సింపుల్గా నేల మీద దుప్పట, ఏదో సాదా దుప్పట ఒకటి కప్పేసి అట్లా ఉంటే అసలు అమ్మో అది చూసే నేను ఇంకా అక్కడి నుంచి ఏడుపు ఆపలే. ఇంకా ఆయన తీసుకెళ్ళేంత వరకు అయితే ఆ వీడియోలు చూసినా నేనైతే ఏడుస్తానే ఉంటాను. అంటే అంత ఇష్టం ఆయన అంటే, మరి ఇంకేం చెప్పలేము. ఇంకా అదే ఇది ఓకే. ఎందుకు మీ డాన్సర్స్ కి ఎన్ని ఇబ్బందులు అన్ని ఎందుకు వస్తున్నాయి అన్నాడు? డబ్బులు ఉండవా, లేకపోతే డబ్బులు ఏమైనా వేరే దానికి? మెయిన్ ఏంటంటే డబ్బులు. ఫస్ట్
చేసే టాలెంట్ ఉన్న అవకాశాలు ఉండవు, ఉమ్, ఉమ్, అందరికి ఉండవు. ఉమ్, ఉమ్, కొంతమందికి ఇప్పుడు ఎంతో మంది మన డీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉమ్, ఉమ్. దాంట్లో నీకు కొంతమంది మాస్టర్లే తెలుసు అవును, బయటికి, అవును, వేరే మాస్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. అవును. కానీ ఇంకా ఎవరైనా ఏంటంటే పేరు పేరు బయటకు వచ్చినప్పుడు ఉమ్, ఏదో చిన్న పని వస్తుంది, ఉమ్, అది చెయ్యలేం. అవును. అది చేసాం ఇంకో దానికన్నా ఇంకో చిన్న పనోడు పిలుస్తాడు, ఉమ్, ఉమ్, ఆగుతారు, ఏది రాదు, ఉమ్, మొత్తం పోద్ది. పోనీ ఏమైనా పని చేసుకోగలం అంటే పని చేసుకోలేం, ఉమ్, ఇదే చెయ్యాలి, అవును. దీని మీదే వచ్చాం. అవును. సో ఇంక అట్లాగా అప్పుడు ఎవడో ఒకటి డబ్బు దారి చూపిస్తాడు, అప్పుడు రాంగ్ రూట్ లోకి వెళ్ళడం, ఒక అమ్మాయి వచ్చే పోనీ అమ్మాయి డబ్బులు పెట్టడం, అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, అమ్మాయి దగ్గర ఇరుక్కోవడం, లేకపోతే ఇంకోటి దగ్గర ఎవడో దగ్గర ఈవెంట్ చేసి ఆడి దగ్గర పేరు తగ్గించుకోవడం, ఇదే జరుగుతుంది. ఉమ్, ఇట్లా జరుగుతుంది మొత్తం. ఓకే. అందుకనే ప్రతి ఒక్కరికి మెయిన్ డబ్బు, వర్క్ లేకపోవడం, మెయిన్ వర్క్ ఎక్కువ లేకపోవడం. మంది అందరికీ. డాన్సర్లు పురోగతులు అయిపోయారు కదా, అవును. చాలా ఎక్కువ మంది అయిపోయారు కదా. అది నిజమే, ఎక్కువ మంది అయిపోయారు. ఇంకా అట్లా జరుగుతున్నాయి జరుగుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి పేమెంట్లకి విషయం. పేమెంట్ డీలు బాగానే ఉంటాయి, పేమెంట్లు బాగానే ఉంటాయి అన్న, చేసుకునే దాని ప్రకారం అయితే బాగానే ఉంటది. వాళ్ళు ఇచ్చే రూల్స్ ప్రకారం మనం పాటిస్తే బాగానే ఉంటది. నువ్వెంత సంపాదించావు? వాళ్ళకి రూల్స్ ఏంటి చెప్పు వాళ్ళ రూల్స్. వాళ్ళకి రూల్స్ మించి మనం ఎక్కువ చేసాం అనుకో, అప్పుడు మనకి డబ్బులు అవుతాయి. అది మన ఇది అంతే. అట్లా ఎంత సంపాదించుకున్నావు? నేను ప్రేమ సంపాదించుకున్నా. బాబే ఇవ్వద్దు, మాకు ఇవ్వద్దు. లేదన్న, ఉన్న దాంట్లో నేను బాగానే ఉన్నాను. ఇల్లు కట్టుకోవడం, కొనుక్కోవడం అట్లా ఏం లేదన్న, అంత ఏం లేదు. ఎక్కడ చూసినా ప్రతి షోలో ఉంటావు, ప్రతి చేస్తావు, మళ్ళీ జరిగిన ప్రతి ఈవెంట్కి ఆల్మోస్ట్ ఉంటాను, ఆల్మోస్ట్ మ్యాక్స్ ఉంటావు. మ్యాక్స్ ఉంటాను. బట్ అదే అంటున్నా, ఓకే ఉన్న వచ్చినాయి అంటే మనకు ఉంటాయి కదా అప్పులు గిప్పులు ఇవన్నీ, ఇంకా అలా అలా సెట్ అవుతా ఉంటాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.